హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్వి టెక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డబల్ బెడ్రూమ్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది. దాని గురించి వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో రేషన్ కార్డు కానీ, డబల్ బెడ్రూమ్స్ కానీ, ఇలా గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి కానీ, ఏపీ, తెలంగాణ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ గురించి అన్ని స్కీమ్ డీటెయిల్స్ కూడా మన ఛానల్ అవైలబిలిటీ ఉంటాయి. ప్లస్ అలాగే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నాను. ప్రతిదీ కూడా మీకు మినిట్ టు మినిట్ అనేది అయితే మన యొక్క వెబ్సైట్ అనేది అయితే కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. tanvitex.com అని ఉంటుంది. మీరు మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అందులోకి వెళ్ళి కూడా మీరు మన మినిట్ టు మినిట్ అనేది అయితే అందులో అప్డేట్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియోస్ అంటే మనకి రోజుకి 1 లేదా 2 మ్యాక్సిమం 3 వరకు చేయగలుగుతాం కదా. అందులో అయితే మీకు కంటిన్యూగా మీకు అందులో డీటెయిల్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉంటాయి. మీకు వీలుంటే కనుక tanvitex.com వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఇంకోటి వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక తెలంగాణ ప్రభుత్వం మనకి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చురుగ్గా కొనసాగుతుందని చెప్పి పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు అయితే అనడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో సుమారు 1,00,000 ఇళ్ల నిర్మాణం ఇప్పుడు కొనసాగుతుందని అయితే తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ మాసానికి సుమారు 85,000 ఇళ్లను పేదలందరికీ కూడా అందిస్తున్నట్లుగా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఆయన కొల్లూరులోని జిహెచ్ఎంసీ నిర్మిస్తున్న భారీ డబల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాజెక్టును సభాపతి స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారితో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొనసాగుతున్న పనులన్నింటినీ కూడా చెక్ చేయడం జరిగింది. స్పీకర్ మరియు మంత్రులు డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చూసి అక్కడ ఉన్న సౌకర్యాలు, పనులు జరుగుతున్న తీరుని అన్నింటినీ కూడా తెలుసుకున్నారు. అక్కడ అయితే కాంట్రాక్ట్ ఏజెన్సీతో పాటు అధికారులతో కూడా అక్కడ సమావేశం అయ్యడం జరిగింది. అంతకుముందు 3 నిర్మాణం పూర్తయిన ఇళ్లలోకి వెళ్ళి వాటిని అయితే స్వయంగా పరిశీలించడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్లయితే కనుక చాలా బాగుంది హౌస్ అనేది అయితే. డబల్ బెడ్రూమ్ హౌస్ అలాగే బెడ్రూమ్కి సంబంధించి, హాల్కి సంబంధించి కొన్ని వీడియోస్ అనేది అయితే రావడం జరిగింది. వాటిని ఆల్రెడీ మీకు ప్లే చేస్తున్నాను, చూడండి. ఇంకా డీటెయిల్స్ అనేది అయితే ఎప్పటికప్పుడు ఈ డబల్ బెడ్రూమ్ హౌసెస్ గురించి అయితే వస్తూ ఉంటాయి. మీరు ఫాస్ట్గా ఇంకా తెలుసుకోవాలనుకుంటే రోజుకు ఒకసారి అయినా సరే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. మీకు అందులో కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది అయితే మీకు అందులో అవైలబిలిటీ ఉంటాయి. గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేదా ఇతర ఏ స్కీమ్స్కి సంబంధించి అయినా సరే, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ ప్రతిదీ కూడా మన వెబ్సైట్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ఈ టౌన్షిప్ రికార్డులకు ఎక్కుతుందని చెప్పి స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అయితే అనడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే ఇంత గ్రాండ్గా పేద ప్రజలకు ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం అనేది అయితే ఉంటుందని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. నిజంగా ఈ ప్రాజెక్ట్ అనేది అయితే సక్సెస్ అయ్యింది కాబట్టి ఇంకా ఇలాంటి ప్రాజెక్టులు దేశంలో చాలామంది కట్టే అవకాశం కూడా ఉందని అయితే చెప్తున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న డబల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం పైన, వాటి పురోగతి పైన హర్షం వ్యక్తం చేశారు. హౌసింగ్ శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు అయితే తమ శాఖ తరపున సంపూర్ణ సహకారం కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు, స్పీకర్ కొల్లూరులో కల్పించాల్సిన సౌకర్యాలపైన కూడా కొన్ని సూచనలు అయితే అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా డబల్ బెడ్రూమ్ హౌసెస్ కానీ లేదా తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ ప్రతిదీ కూడా గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ప్రతిదీ కూడా మన ఛానల్ అయితే అప్డేట్స్ వస్తుంటే మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.